ప్రస్తుతం పొద్దున్న నుంచి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఏపీ ఎలక్షన్స్లో పోలింగ్ శాతం అనేది సజావుగానే జరుగుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు అలానే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితిని చల్లబరచడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రస్తుతం మనం బ్రేకింగ్ అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖులు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటికే మనకు కానీ తెలిసినట్లయితే తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ అలానే అక్కడ ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రెజెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ శాతం నమోదైంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఏపీలో నెల్లూరు జిల్లాలో చూస్తే 10% ఓటింగ్ అయితే నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8.9%, విజయనగరంలో 9.7% పోలింగ్ అయితే నమోదైంది. విశాఖపట్నంలో 12%, కాకినాడలో 15%, అలానే రాష్ట్రం మొత్తం మీద కూడా ఏలూరులో 25% పోలింగ్ అయితే నమోదయ్యింది. అండ్ దాని తర్వాత ఎన్టీఆర్లో 9%, పల్నాడులో 9.7%, గుంటూరులో 10%, బాపట్లలో 16% పోలింగ్ అయితే నమోదయ్యింది. అనంతపురంలో 9.8%, వైఎస్ఆర్ కడపలో 11% పోలింగ్ నమోదయ్యింది. పార్వతీపురంలో 9%, అన్నమయ్యలో 11%, అనకాపల్లిలో కూడా 11% నమోదైంది. ఈస్ట్ గోదావరిలో 8.9%, చిత్తూరులో 10% పోలింగ్ అయితే నమోదయ్యింది. ప్రస్తుతానికి వెస్ట్ గోదావరిలో 8.9%, కృష్ణాలో 12%, ప్రకాశంలో 11%, కర్నూలులో 13%, ప్రస్తుతానికి 11 గంటల కల్లా నమోదైనటువంటి పర్సెంటేజ్ ఇది. నంద్యాలలో 9.8%, శ్రీ సత్యసాయిలో 11%, తిరుపతిలో 9.9%, అంబేద్కర్ కోనసీమలో 9% పోలింగ్ నమోదైంది. అండ్ అలానే అల్లూరు సీతారామరాజు మండలంలో కూడా 9.5% పోలింగ్ ప్రస్తుతానికి నమోదైంది. సో ఏపీ ఎలక్షన్స్లో ఇప్పటికే మ్యాక్సిమం ఎంతైతే పోలింగ్ అవ్వాలో అంతవరకు ఆల్మోస్ట్ అయినట్లే. ప్రస్తుతానికి ఎస్టిమేషన్ ప్రకారం ఏపీ మొత్తం మీద కూడా 30% పోలింగ్ నమోదైంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి 11 గంటలకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అండ్ మరీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జగన్ సార్ జగన్ సార్ ఆగు ఇంకా